తగ్గేదేలే అంటూ గోల్డ్ పరుగులు తీస్తోంది. తులం బంగారం ధర 1,19,000 రూపాయలు దాటింది. ఇవాళ గోల్డ్ రేట్ మరో 640 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,19,050 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,05,850 రూపాయలుగా ఉంది. ఇక గోల్డ్ రూట్లోనే వెళ్తూ వెండి కూడా సామాన్య ప్రజలకు దడ పుట్టిస్తోంది. ఇవాళ మరో 6,000 పెరిగింది కిలో వెండి ధర. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 1,59,000 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్ లో బంగారం ధర మరొకసారి పెరిగింది. సామాన్యులు కొనలేని స్థితికి ఇప్పుడు బంగారం ధర అన్నది ఉంది మనం చెప్పుకోవాలి. అలాగే బంగారం రూట్లోనే ఇటు సిల్వర్ కూడా అంతే స్థాయిలో పైకి ఎగబాకుతోంది. ఇవాళ మరో 6,000 పెరిగింది కిలో వెండి ధర. హైదరాబాద్ లో కిలో వెండి ధర అక్షరాల 1,59,000 రూపాయలు పలుకుతోంది. దీంతో వెండి కొనాలంటే కూడా ఇప్పుడు జనం భయపడే పరిస్థితి తలెత్తింది. గోల్డ్ రేట్స్ అన్నవి రోజు రోజుకు కూడా పరుగులు తీస్తూ ఉంది. ఇవాళ గోల్డ్ రేటు మరొకసారి పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి బంగారం ధర అన్నది చేరింది. ఇవాళ మరో 640 రూపాయలు పెరిగింది గోల్డ్ రేట్. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,19,050 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,05,850 రూపాయలుగా ఉంది. ఇవాళ 640 రూపాయలు పెరిగింది గోల్డ్ రేట్. అలాగే సిల్వర్ రేట్స్ కూడా గోల్డ్ తో పాటే సమానంగా పోటీ పడుతూ పైకి ఎగబాకుతోంది. ఇవాళ మరొక 6,000 రూపాయలు కూడా వెండి ధర పలికింది. దీంతో కిలో వెండి ధర కూడా 1,50,000 రూపాయల వరకు కూడా వెండి ధర పలుకుతోంది. తులం బంగారం 1,19,850 రూపాయలుగా పలుకుతోంది హైదరాబాద్ లో. అలాగే అన్ని చోట్ల కూడా అంటే సామాన్యులు ఇప్పుడు బంగారం కొనాలంటే ఏదైనా శుభకార్యాలకు పెళ్లిలకు ఏదన్నా దానికి కొనాలి అని అంటే బంగారం ప్రతి సామాన్యుడు కూడా ఇప్పుడు కొనలేని స్థాయికి అన్నది చేరిపోయింది. టచ్ చేయాలంటేనే భయపడే సిచ్యువేషన్ కనిపిస్తోంది. తగ్గుతుందని అనుకున్న ప్రతిసారి కూడా అంతకంతకు పెరుగుతూ ఇప్పుడు అది అందరంత స్థాయికి వెళ్ళిపోయి ఆల్ టైమ్ హైకి చేరింది బంగారం ధర. రైట్, గోల్డ్ రేట్స్ ఇంత పెరగడానికి అసలు రీజన్ ఏంటి, ఎప్పటి వరకు ఈ రన్ అనేది కంటిన్యూ అవుతుంది? సో వీటన్నిటి గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు గోల్డ్ ఎనలిస్ట్ ప్రభు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ అంటే ఆ గోల్డ్ అన్నంగానే మనందరికీ కూడా సెంటిమెంట్ ఉంటుంది. ఏ ఫంక్షన్ కైనా ఏ శుభకార్యానికైనా కొనాలనుకుంటాము. కానీ ఇప్పుడు ఏంటంటే అసలు టచ్ చేసే పరిస్థితి కూడా లేదు. కనీసం ఒక గ్రామ్ తీసుకోవాలని కూడా ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఇంత అసలు రేట్స్ పెరిగిపోవడానికి రీజన్ ఏంటి సార్? మీరు షాపులు తీసుకుంటే ఫుడ్ ఫాల్ తగ్గింది గోల్డ్. ఎందుకంటే ఇంత పెరిగినప్పుడు ఎక్కువ కొనడానికి ఆల్టర్నేట్ గా దీన్ని ఏం చేస్తారు, సిల్వర్ మీద పడతారు. సిల్వర్ కూడా పెరుగుతోంది ఓ రకంగా చూస్తే, ఓ రకంగా దీనికంటే దానికి తక్కువ. ఎందుకంటే ఏదైనా గిఫ్ట్ ఆర్టికల్స్ ఇట్లాంటివి ఇవాళ చిన్నవి రింగులు కానీ అట్లాంటి గిఫ్ట్ ఆర్టికల్స్ ఇస్తారు జనరల్ గా. ఏది రిటైల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సిల్వర్ మీద గిఫ్ట్ ఆర్టికల్స్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. అట్లా గోల్డ్ ఎందుకు అంత పెరుగుతోంది మెయిన్ అంటే ఇప్పుడు దాకా ఉన్న డాలర్ డిఫేమ్ అవుతుంది, ఇప్పుడు దాకా డాలర్ ఆధిపత్యం అనేది తగ్గుతుంది ఫ్యూచర్ లో అనేది ఒక ఇది పడిపోయింది. ఎందుకంటే ఆయన చేసే పాలసీలు, యుఎస్ చేసే పాలసీలు అన్ని తెలుసు కాబట్టి. సో వాళ్ళు ఏదైనా గిల్లి గజ్జాలు పెట్టి వాళ్ళ ఆమ్స్ అమ్ముకోవడం తప్ప వేరే లేదు. అందుకనే ఒక రకంగా డీడాలరైజ్ అవుతుంది, డిఫేమ్ అవుతుంది యుఎస్. సో దానివల్ల ఏం చేస్తున్నారు, ఇప్పటిదాకా కంట్రీస్ అన్ని డాలర్స్ లో రిజర్వ్ ఫారెక్స్ రిజర్వ్స్ చేసుకున్న వాళ్ళందరూ గోల్డ్ రిజర్వ్స్ తక్కువ ఉన్నాయి. సో నౌ ఆల్ ఆర్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ ద గోల్డ్ రిజర్వ్స్ ఒకటి. ప్లస్ ఏదన్నా ఆపద వచ్చినప్పుడు గోల్డ్ అనేది ఇమీడియట్ క్యాష్ కాబట్టి ఆ కంట్రీకి సేవ్ అవుతుంది అనేది మన పివి నరసింహ రిఫార్మ్స్ చూసిన తర్వాత అందరూ మొదలు పెట్టారు. మొత్తం టోటల్ అందరు ఎక్రూ చేయడం. మెయిన్ ఏంటంటే చైనా మొదలు పెట్టింది. వాళ్ళు దాదాపుగా 2,500 మెట్రిక్ టన్స్ కొన్నారు. వాళ్ళు ఇది చాలా లో నుంచి కొంటూనే ఉన్నారు, ఇంకా కొంటూనే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎక్రూ చేస్తూనే ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడు కూడా అలౌ చేయని వాళ్ళు విపరీతంగా అలౌ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర 8 to 10% క్యాష్ ఉంటుంది మా మ్యూచువల్ ఫండ్స్ దగ్గర. సో వాళ్ళు ఆల్టర్నేట్ ఎసెట్ క్లాస్ లో ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆల్టర్నేట్ గా ఏం చేస్తారు, గోల్డ్ పెట్టుకుంటారు. గోల్డ్ లోనే చేస్తారు. కాబట్టి ఇది ఇంకా పెరుగుతుందా అంటే దాదాపు
దాదాపుగా ఈ లాంగ్ రన్ లో ఇది చూసుకుంటే ఇప్పుడు డిమాండ్ బట్టి మైనింగ్ తక్కువ అవుతుంది, డిమాండ్ ఎక్కువ అవుతుంది, సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. కాబట్టి సిల్వర్ తో పాటు గోల్డ్ కూడా 2 లక్షలు రావచ్చు అంటే లాంగ్ టర్మ్ రావచ్చు. బట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లౌన్స్ 3600-700 ఉన్న రేంజ్ అది 4500 దాకా రావచ్చు. అంటే మనది 140 to 145 ఆ రేంజ్ వరకు గోల్డ్ వెళ్ళొచ్చా అంటే ప్రాబిలిటీస్ ఆర్ మోర్ టు టచ్ 140. ఓకే ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్ యూ.